శ్రీరామ్, నేను మీ దిలీప్, త్రిబుల్ డి యూట్యూబ్ ఛానల్. శివలింగం ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదు? ఈ క్వశ్చను ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అసలు ఎందుకు డౌట్లు వస్తున్నాయి? శివలింగం ఇంట్లో ఉండకూడదని ఎవడైనా చెప్పొద్దాడా? ఆ చెప్పినవాడు కలి వారసుడే అర్థం. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఆ చెప్పినవాడు, ఆ శివలింగం ఇంట్లో ఉండకూడదని చెప్పినవాడు కలి పురుషుడి వారసుడు. మిమ్మల్ని నాశనం చేయడానికి మీ జీవితంలోకి వచ్చాడు. ఎవడైతే మీ ఇంట్లో శివలింగం ఉండకూడదు, తీసుకెళ్ళి గుళ్ళో పెట్టేమంటాడో ముందు వాడిని మీ జీవితం నుంచి తీసి పక్కన పెట్టండి. ముందు వాడిని పక్కన దుబ్బండి, వాడి జీవితం నుంచి. వాడు పనికిరాడు మీకు. వాడి జీవితంలో మీకు మిమ్మల్ని నాశనం చేయడానికి మీ జీవితంలోకి వచ్చాడని గుర్తించండి. శివలింగం ఇంట్లో ఉండకూడదా? పిచ్చి ఏమైనా పట్టిందే? బొటన వేలు సైజు కంటే చిన్న శివలింగమైనా లేదా బొటన వేలు సైజు అంత శివలింగమైనా ఇంట్లో ఉండాల్సిందే. శివలింగం లేని ఇల్లు శ్మశానంతో సమానం. అర్థం చేసుకోండి, గుర్తించండి. కొంచెం స్ఫటిక శివలింగం ఉంటే మరీ మంచిది. ఉండాలి, ఖచ్చితంగా ప్రతి ఇంట్లో శివలింగం ఉండాలి. శివారాధన జరగాలి. అలా జరగని ఇల్లు శుభాలకు దూరం, మంచి కార్యాలకు దూరం, ఎదుగుదలకు దూరం, అన్నిటికీ దూరం. అలా లేని ఇల్లు, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే పిచ్చిన కొడుకులాగా జాతకాలు చెప్పుకుంటా జాతకాల దగ్గరికి పోతారు. నాకు ఈ జాతకం బాగాలేదు, నాకు ఆ గ్రహం బాగాలేదు, నాకు ఈ గ్రహం బాగాలేదు అని చెప్పి పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటారు. ఇది వాళ్ళ చుట్టూ. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని అభిషేకం చేసుకుంటారా, ఏ బాధ ఉండదంటే మాత్రం అసలు భయపడతారు, పట్టించుకోరు. కొంతమంది భయపడతారు, కొంతమంది పట్టించుకోరు, కొంతమంది అసలు లెక్కనే చేయరు. ఏంటో మరి, మాకు ఆ గ్రహస్థితి బాగాలేదు, మాకు ఈ గ్రహస్థితి బాగాలేదు, మాకు ఆ నక్షత్రం బాగాలేదు. శివలింగానికి అభిషేకం చేస్తే అన్నీ పోతాయిరా బాబు. శివుడే వచ్చి ఎదురుగా నిలబడి త్రిశూలం పట్టుకొని నిలబడితే ఆయన మాట కాదనేవాడు ఎవడు? ఆయన శాసనాన్ని కాదనే దమ్ము ఎవడుకుంది? ప్రపంచంలో కాదు, సమస్త విశ్వంలో ఎవడుకుంది? ఫైనల్గా ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, శివుని పట్టుకున్న వాడికి శుభాలు తక్కువ, విష్ణువుని పట్టుకున్న వాడికి విజయాలు తక్కువ. చెప్పండి. శివుణ్ణి పట్టుకున్న వాడికి శుభాలు తక్కువ ఉండవు, విష్ణువుని పట్టుకున్న వాడికి విజయాలు తక్కువ ఉండవు. రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నాగా, రాసి పెట్టుకోండి. శివుడు కేశవుడు ఇద్దరు అధిపతులు ఈ ముల్లోకాలకి. వాళ్ళ మాటను కాదనగలిగే దమ్ము ఎవడికి లేదు, ఎస్పెషల్లీ శివుడు. కేశవుడి కంటే శివుడు మాటను కాదనే దమ్ము ఎవడికి లేదు. కేశవుడి మాటను కూడా కాదండు. శివుడు కేశవుడు ఇద్దరిని పట్టుకొని చూడండి. ఇద్దరిలో ఎవరో ఒకరు పెట్టుకున్న చాలు, ఇద్దరిని పట్టుకున్న చాలు. మీ జీవితాలు మారకపోతే నా పేరు మార్చుకుంటా. జై హింద్.